హీరో నితిన్కు ఇంకా కష్టకాలం తీరలేదు. అతని తాజా చిత్రం రాబిన్ హుడ్ సైతం పరాజయం పాలైంది. నిజానికి ఈ సినిమాపై నితిన్ ఎందుకో ఎన్నో ఆశలు పెట్టుకుంది. సినిమా విజయంపై పూర్తి ధీమా ఉండడంతో నితిన్ నాన్ స్టాప్గా పబ్లిసిటీ చేశాడు. మేకర్స్ ఏ ఛాన్స్ను వదులుకోకుండా ఇందులో ప్రత్యేక పాత్ర చేసిన క్రికెటర్ డేవిడ్ వార్నర్ను రంగంలోకి దించారు. నితిన్, శ్రీలీల, డేవిడ్ వార్నర్ను సినిమా రిలీజ్కు ముందు మ్యాక్సిమం వాడేసుకున్నారు. రకరకాల పద్ధతుల్లో మూవీకి ప్రచారం కల్పించారు. దాంతో సహజంగానే హైప్ క్రియేట్ అయింది. అయితే రాబిన్ హుడ్ మూవీ చూసిన తర్వాత మాత్రం ప్రేక్షకులు పెదవి విరిచారు. ఇంత రొట్టకొట్టుడు కథను తీసుకుని మేకర్ సక్సెస్ పై అంత ధీమా ఎలా వ్యక్తం చేశారా అని ఆశ్చర్యపోయారు. పైగా ఈ మధ్యకాలంలో అసలు చెప్పుకోదగ్గ విజయాలే లేని నితిన్ ఇలాంటి కథలను ఎందుకు ఎంపిక చేసుకుంటున్నాడని మూవీ లవర్స్ చర్చించుకుంటున్నారు. ఏదేమైనా ఈ సినిమా నితిన్ను, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ను నిరాశకు గురిచేసింది. ఓ రకంగా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుని రష్మిక మంచి పని చేసిందని అనుకున్నవారు లేకపోలేదు. ఇప్పుడు నితిన్ తన ఆశలన్నీ త్వరలో రాబోతున్న తమ్ముడు మూవీపై పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ టైటిల్తో నితిన్ చేస్తున్న ఈ సినిమాను అతనితో దిల్ లాంటి సూపర్ హిట్ మూవీ చేసిన దిల్ రాజు నిర్మిస్తున్నాడు. దిల్ తర్వాత చాలా ఏళ్లకు నితిన్ దిల్ రాజు బ్యానర్లో శ్రీనివాస కళ్యాణం మూవీ చేశాడు. బట్ ఇది ఆడలేదు. అయినా తమ్ముడు మూవీని అదే బ్యానర్లో చేస్తున్నాడు. నానితో ఎంసీఏ, పవన్ కళ్యాణ్తో వకీల్ సాబ్ మూవీస్ చేసిన శ్రీరామ్ వేణు దీనికి దర్శకుడు. అజనీష్ లోక్నాథ్ సంగీత దర్శకుడు. విశేషం ఏమంటే ఈ సినిమా విడుదల కాకముందే నితిన్ దిల్ రాజు బ్యానర్లో మరో సినిమా ఎల్లమ్మ చేయడానికి రెడీ అయిపోయాడు. ఒకే బ్యానర్లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాడు కాబట్టి తమ్ముడును ఎలాగైనా దిల్ రాజు సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాడనే నమ్మకంతో నితిన్ ఉన్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.